Hello students, welcome back to our channel. So this is Srinivas sir and you are watching Sri9 Teaching YouTube channel. So I hope all are you preparing for your SSC examinations very well. So మీరందరూ కూడా బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇదే కంటిన్యూ చేయండి. సో బీ కాన్ఫిడెంట్, బాగా చదవండి. ఫైనల్ ఎగ్జామ్స్ మీరు బాగా రాస్తారు. సో ప్రీ ఫైనల్స్ కూడా మీకు దగ్గర పడ్డాయి కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ ప్లాన్డ్ వెరీ వెల్. సో ఆ ప్లాన్ ప్రకారం యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ డోంట్ బీ నెగ్లిజెంట్. ఓకే, సో బీ కేర్ఫుల్. మీరు నిర్లక్ష్యం లేకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతుండండి. సో మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ ఉన్నాయి మరియు మెటీరియల్స్ కూడా నేను 1 by 1 అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా కూడా మీకు ఏమైనా కావాల్సే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. సో వాటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఆన్సర్స్ కానీ ఐఎమ్ రెడీ టు గివ్ యూ. సో till now I have uploaded maximum materials like physical sciences, biological sciences, mathematics, social. Only Telugu, Hindi, English materials are there to be uploaded. So వాటిని నేను ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా మీకు మొదటగా తెలుగుకు సంబంధించిన మెటీరియల్ ఈరోజు ఇస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ సెలెక్టెడ్ క్వశ్చన్స్. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇవి ఓన్లీ ప్రాక్టీస్ కోసమే. ఇందులోంచి మ్యాక్సిమం రావచ్చు, బట్ 100% ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. బట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బికాజ్ యూ హ్యావ్ లెస్ టైం కదా. యా, ఫస్ట్ యూ ప్రిపేర్ దిస్ మెటీరియల్ వెల్ 100%. సో బీ కాన్ఫిడెంట్, మ్యాక్సిమం ఇందులోంచి రావచ్చు. సో ఇది ప్రిపేర్ అయ్యాక మిగతాది ఇంకేమన్నా మీరు నేర్చుకోవాలనుకుంటే యూ బెటర్ వన్స్ రివైజ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, సో మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్నెస్ వస్తుంది. కాబట్టి బీ కాన్ఫిడెంట్. సో మీరు చాలామంది అడుగుతున్నారు ఇందులోంచే క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం రావచ్చు, బట్ ఇది ఏంటంటే మీరు ఇది ఫాలో అయితే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇందులోంచి రావచ్చు, బట్ నేను 90% గ్యారంటీ ఇవ్వగలను. 100% ఐ కాంట్, బికాస్ కొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లోంచి రావచ్చు. అంటే ఇందులో కూడా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లోంచి ఇంపార్టెంట్ మెటీరియల్ తీసుకొని రెడీ చేయడం జరిగింది. బట్ 100% you have to follow this material as well as textbook. Okay, right. Now in this one I am going to give the material of Telugu first language Telugu for all 10th class students. Okay, so ఇందులో మీకు ఆల్రెడీ తెలుగు మోడల్ పేపర్ ఉంది, నేను అప్లోడ్ చేశాను, చాలామంది చూస్తున్నారు. సో ఇప్పటివరకు దాదాపుగా 40,000 వ్యూస్, మోర్ దెన్ 40,000 వ్యూస్ ఆర్ దేర్. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆ మోడల్ పేపర్ ప్రకారమే ఈ మెటీరియల్లో కూడా మీకు పోయమ్స్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ గ్రామటికల్ పార్ట్ కానీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, నవ్ సీ ద ఫస్ట్ హియర్. నవ్ వీఆర్ స్టార్టింగ్ ద మెటీరియల్ నవ్ హియర్. సో ఇక్కడ నేను ప్రతి ఒక్కటి చదవను, ఎందుకంటే ఇదంతా చదువుతూ వెళ్తే మీకు వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది, రైట్. సో మీకు జస్ట్ అలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటాను. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ మెటీరియల్కి పీడిఎఫ్ ఇస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఆ లింక్లోంచి మీకు ఈ మెటీరియల్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, సో ప్లీజ్ ఫాలో ది మెటీరియల్, ప్రిపేర్ వెల్, డెఫినెట్లీ యూ విల్ గెట్ 10 by 10 GPA. I'll give assurance for that. Okay, yeah, all the best. Now see here, first lesson దానశీలంలో మీకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్రింది పద్యాలను తప్పనిసరిగా కంఠస్థం చేయగలరు. ఇక్కడ పద్యము ఇచ్చాడు మరియు ప్రతిపదార్థం కూడా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పద్యం ఏమి ఇచ్చాడంటే కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీకు జుండు విశ్వంబరుల. ఈ పద్యం నేర్చుకోండి, ప్రతిపదార్థం కూడా నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ పద్యం ఏమి ఇచ్చాడో చూద్దాం. రెండో పద్యము కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నితం బొందరే. సో ఇది సెకండ్ పద్యము కంఠస్థం చేయండి, ప్రతిపదార్థం కూడా నేర్చుకోండి. ఓకే, సో మీకు ఈ స్క్రోల్ చేస్తున్నాను, మీకు కావాల్సితే మీరు పాస్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఈవెన్ మీరు పీడిఎఫ్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇందులోంచి ఫస్ట్ లెసన్ నుంచి 2 పద్యాలు ఇచ్చాడు కదా. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మక అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి ఇక్కడ క్రింది ప్రశ్నలకు 5 వాక్యాలలో సమాధానములు రాయండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ పాఠం ఆధారంగా కవి బొమ్మరిపోతన కవితా శైలిని గురించి రాయండి. రెండవ ప్రశ్న, రైతుకు ముఖ్యంగా కావాల్సిన వసతి సౌకర్యాలు ఏమిటి. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, గమనించండి. సో ఈ మెటీరియల్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ స్క్రోలింగ్ స్లోలీ అప్. నవ్ థర్డ్ పార్ట్, క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలలో సమాధానం రాయము. సో ఇది
పాఠ్యభాగ సారాంశాన్ని నీ సొంత మాటల్లో రాయండి. అంటే ఇక లెసన్ మొత్తం మీకు స్టోరీ ఉంటుంది కదా, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు రాయొచ్చు. అండ్ ఫోర్త్ పార్ట్ పదజాలం, అంటే గ్రామటికల్ పార్ట్ కూడా ఇచ్చాడు. సో క్రింది పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించి రాయండి. ఫస్ట్ పలికి లేదనుట, ఇక్కడ మాట తప్పడం, మా వంశంలోనే పలికి లేదనుట ఎప్పుడూ లేదు, ఆన్సర్ అది. కురచగుట అంటే పొట్టి అగుట, ఇక్కడ ఆన్సర్ నాకు కొన్న చొక్కా కురచగుట వలన మా తమ్ముడు వేసుకున్నాడు. సో ఇలా మీకు అన్ని గ్రామటికల్ పార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే ఆ భాగానికి సంబంధించి కింది పదాలకు వ్యుత్పత్తార్థాలు రాయండి. ఫస్ట్ది నీరజభవుడు అంటే కమలం నుండి జన్మించినవాడు బ్రహ్మ. రెండోది త్రివిక్రముడు, ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు. అలానే ఈ పార్ట్ చూస్తే ఈ క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలకు ప్రకృతులు రాయండి. ఓకే, సిరి అంటే శ్రీ, విష్ణువు వెన్ను, మూడోది ధర్మం దమ్మం, 4 బ్రహ్మ బమ్మ. సో ఇక్కడ ప్రకృతికి వికృతులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫిఫ్త్ పార్ట్ వ్యాకరణాంశాలు, అంటే సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి రాయండి. సో ఇక్కడ ఆ ఈ చెడు గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి. సో ఈ విధంగా మీకు సంధులు, అలానే ఆ భాగంలో క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేరు రాయండి. సో ఈ విధంగా ఫస్ట్ లెసన్. అలానే సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, లఘు సమాధాన ప్రశ్నలు సమాధానాలు. సో ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, రచయిత గురించి మీకు తెలిసిన విషయాలను గురించి తెలియజేయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అలానే మిగతా కూడా ఉన్నాయి. సో వీటిని మీరు ఈజీగా చదువుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ అవ్వడం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ స్వీయ రచన, అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకేనా? సో అంటే లఘు సమాధాన ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నల సమాధానాలు అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే రైట్. అలానే చూస్తే మనకు అండ్ సృజనాత్మక సంబంధించి మన ఓన్గా రాయాల్సి వస్తుంది కదా. మీ ప్రాంతీయ తెలుగు భాషలో కరోనా బారి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ మిత్రునితో సంభాషిస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా రాయండి. మీకు ఇంగ్లీష్లో కూడా కన్వర్జేషన్ ఉంటుంది కదా, అలానే ఇందులో కూడా కన్వర్జేషన్, దాన్ని సంభాషణ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే రావచ్చు ఈసారి మ్యాక్సిమం. అలానే భాషాంశాలు. సో భాషాంశాలు దాంట్లో అర్థాలు ఇచ్చాడు, అలానే చాలా అర్థాలు ఉన్నాయి ఇందులో. అలానే సొంత వాక్యాలు మీ సొంతంగా రాయొచ్చు. పసందు అంటే ఇష్టం, రమ్యం అంటే అందమైనది, క్షేత్రం అంటే ప్రదేశం. ఓకే, అలా వాటికి సంబంధించిన సొంత వాక్యాలు రాయొచ్చు. అలానే క్రింది పదాలకు పర్యాపదాలు, సమానార్థక పదాలు రాయండి. సో ప్రశంస అంటే పొగడ్త, స్తోత్రం, మెచ్చుకోలు. సదనం అంటే ఇల్లు, గృహం, మహల్లు. సో అలానే ప్రకృతి వికృతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వ్యుత్పత్తార్థాలు రాయండి. సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము అంటే అదే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండ్ సింపుల్ సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అలా అనమాట. సో మీకు ఇదంతా గ్రామర్ గురించి తెలుసు. సంయుక్త వాక్యము అలానే సంశ్లిష్ట వాక్యము, సమాపక్రియ. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ పార్ట్ మీకు ప్రతి లెసన్లోంచి కవర్ అవ్వడం జరిగింది. సో యూ హ్యావ్ టు జస్ట్ సింప్లీ రీడ్ అండ్ లెర్న్. ఓకే, సో అలానే వ్యాకరణాంశాలు, రుగాగమ సంధి, సో సంధులు, సమాసాలు, అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి 100% ఈ మెటీరియల్ మీకు చాలు. ఇది చదువుకుంటే వీ హోప్ యూ విల్ గెట్ డెఫినెట్లీ 10/10 GPA. సో నా థర్డ్ లెసన్ వీర తెలంగాణ. ఓకే, సో ఇందులో కూడా ప్రతిపదార్థ తాత్పర్యం రాయమని ఇచ్చిండు. సో పద్యం ఏంటి? ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహరం రవమ్ములి భూతల మెల్ల నొక్కమగి పెట్టినట్లు తోచి ఓహో తెల్లవారు. సో ఈ పద్యము మీరు నేర్చుకోవాలి, ప్రతిపదార్థం కూడా నేర్చుకోవాలి, రైట్. సో తాత్పర్యం కూడా ఇచ్చాడు, రెండో పద్యం కూడా ఇచ్చాడు ఇందులో. సో 2 పద్యాలు ఇచ్చాడు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, అలానే సో భాషాంశాలు, అర్థాలు, పర్యాపదాలు, వ్యుత్పత్తార్థాలు, నానార్థాలు, సమాసాలు, సందులు, ప్రకృతి వికృతులు. సో అలా. సో ఈ విధంగా మీకు అన్ని లెసన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో మిగతా కూడా నేను స్లోగా స్క్రోలింగ్ చేస్తూ వెళ్తాను. సో ఇక్కడ నేనంటే ప్రతిదీ కూడా ఓకే వీకేనా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ అట్ ఆల్ రీడింగ్. సో సింప్లీ ఐఎమ్ జస్ట్ స్క్రోలింగ్ slowly. So you can see how many lessons are covered. Okay, everything is covered in this one, right? సో చూడండి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, పర్యాయ పదాలు, సొంత వాక్యాలు, అర్థాలు. ఏడో లెసన్ శతక మధురిమ. సో వీటిలో 5 వాక్యాల సమాధానాలు రాయని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ప్రతిదీ కూడా ఉంది మీకు, ఇది చదువుకుంటే చాలు మీకు. ఓకే, ఇక్కడ క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. సో ఇక్కడ పద్యాల గురించి పెద్ద క్వశ్చన్ ఉంది, అది అన్ని పద్యాలు కలిపి చదువుకోవడం అనుకుంటాను. ఓకే, పదజాలం, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సందులు,
అండ్ ఇక్కడ ఘన విభజనకు సంబంధించి ఇచ్చాడు, పరిణవ భరవ, సో ఉత్పలమాలకు సంబంధించి. ఓకే, సో మీకు తెలుసు కదా గురువు లఘులు గుర్తించాలంటే మీకు ఒక సెంటెన్స్ రావాలి, యమాత రాజ బాణసలగం. సో ఇందులో మీరు అక్కడికక్కడ గురువు లఘులు గుర్తించి ఇచ్చిన పద్య పదానికి మీరు ఘన విభజన చేసి పద్యం పేరు కూడా రాయొచ్చు. ఉత్పలమాల, చెంపకమాల, మత్తేబం, శార్దూలం ఇవి కదా. రైట్, నా 8th లెసన్ లక్ష్య సిద్ధి. ఇక్కడ సంపాదకీయ వ్యాసం ఇది. సో ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా ఉంది. సో ఇందులో కూడా పదజాలం, వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, విగ్రహవాక్యాలు, సమాసాల పేర్లు, అలంకారాలు. సో అలంకారాలు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేర్చుకోవాలి మీకు. రైట్, ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పి ఉంటారు కాబట్టి వాటిని జాగ్రత్తగా చదువుకోండి. అలానే 9th యూనిట్ జీవన భాష్యం. సో వీటిలో ఈ లెసన్ల నుంచి కూడా మీకు షార్ట్ ఆన్సర్స్ టైప్ ఇచ్చాడు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అలానే సృజనాత్మక సంబంధించి ఇచ్చాడు. సో ప్రశ్నావళి తయారు చేయడం, వచన కవిత రాయడం, పదజాలం, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, సొంత వాక్యాలు, వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, అలంకారములు. ఓకే, అలానే 10th లెసన్ గోలకొండ పట్టణం. సో దీంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి మరియు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో జస్ట్ everything is got ready and just simply you have to eat. That is nothing but you have to read and learn, right? సో చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. జస్ట్ మీరు ఏంటంటే చదువుకోవడం. 12th లెసన్ భూమిక, ఎందుకంటే 11వ లెసన్ తీసేశారు కదా. రైట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. షార్ట్ ఆన్సర్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఓకే, రూహి ఆపా, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. సో దీనికి సంబంధించిన ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. రైట్, సో పదజాలకు సంబంధించి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. డైరెక్ట్ అర్థాలు అడగవచ్చు, ఒక వాక్యం ఇచ్చి అందులో గీత గీసిన పదాలకు అర్థాలు రాయమని కూడా అడుగుతాడు కదా. రైట్, సో వ్యాకరణం, పదములకు విగ్రహవాక్యాలు రాసి సమాసాన్ని గుర్తించండి. విగ్రహవాక్యం అంటే ఒక పదాన్ని దాని అర్థం వచ్చేలాగా ఒక వాక్యాన్ని తయారు చేయడం. ఓకే, సమాసాల పేర్లు మీకు తెలిసి ఉండాలి. ఇక మీకు తెలుసు ఉపవాచకం నుంచి రామాయణం. సో రామాయణానికి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ ఏదైతే ఎగ్జామ్లో వస్తుందనే విధంగా మీరు ఆలోచిస్తారో దానికి తగ్గట్టుగానే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేయడం జరిగింది. ఐ థింక్ మీకు రామాయణం ఫిలిం కూడా మీరు చూస్తుండొచ్చు. మీ ఓన్గా కూడా రాయొచ్చు. మీరు రాసేటప్పుడు మాత్రం ఏంటి, అక్షర దోషాలు లేకుండా, వ్యాకరణ దోషాలు లేకుండా మీరు ఆన్సర్స్ రాయాలన్నమాట. ఏది తలకట్టు, దీర్ఘాలు, గుడులు ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా రాస్తే ఓకే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. జనరల్గా ఏంటంటే గ్రామటికల్ మిస్టేక్స్కి మార్క్స్ తీసేయడం జరుగుతుంది. అలా లేకుండా మీరు సో జాగ్రత్తగా చదువుకొని రాయండి. మీరు ఆఫ్టర్ రీడింగ్ మీరు చదువుకున్న తర్వాత వన్స్ యూ బెటర్ రైట్, ఒకసారి రాసి చెక్ చేసుకోండి మీకేమైనా మిస్టేక్స్ పోతున్నాయా. సో అలా రాసి చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు 10 సార్లు చదివినా కనీసం ఒక్కసారైనా రాసి చూసుకోవాలి. అప్పుడు మీకు మిస్టేక్స్ పోకుండా మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది. నెక్స్ట్ టైం యూ కాంట్ మేక్ ఆర్ యూ మే నాట్ కమిట్ ద మిస్టేక్స్. ఓకే, సో రైట్, so till here everything the material is end. Okay, so this is the Telugu subject first language material. So here just I showed you by scrolling the pages, అంటే మీకు ఆ పేజెస్ స్లోగా స్క్రోల్ చేస్తూ చూపించడం జరిగింది. సో మీకు దీనికి సంబంధించిన PDF మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో చూడండి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ది మెటీరియల్ ఆఫ్ తెలుగు సబ్జెక్ట్. డెఫినెట్గా మీకు ఖచ్చితంగా 10/10 మార్క్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చదవండి, రాయండి, చెక్ చేసుకోండి. యూ హ్యావ్ టు మేక్ రివిజన్. చాలా రివిజన్స్ చేస్తే, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఈ మెటీరియల్ చదివాకనే మీరు ఓకే బెటర్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. మీరు ఆల్రెడీ తెలుగు టెక్స్ట్ బుక్ చదివి ఉంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు క్లాసెస్లో విని ఉంటారు. ఓకే, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో యూ కెన్ ఆస్క్. మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే మీకు దానికి సంబంధించిన ఆన్సర్స్ విచ్ ఐ నో ఐ విల్ గివ్. ఓకే, సో మ్యాక్సిమమ్ ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ, ఐఎమ్ ట్రయింగ్ టు బూస్ట్ యూ. సో prepare well, write the exams well. First you write the pre-finals as finals. ప్రీఫైనల్స్ని ఫైనల్స్గా అనుకొని రాయండి. మీకు ప్రీఫైనల్స్లో వచ్చిన మార్క్స్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ప్రీఫైనల్స్లో వచ్చిన మార్క్స్ కంటే ఫైనల్లో గ్యారెంటీగా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే, సో టేక్ ద ప్రీఫైనల్స్ యాజ్ ఫైనల్స్. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటాను. సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే దయచేసి ఎవ్రీవన్ ప్లీజ్ ప్రెస్ లైక్ బటన్, share this video to your friends.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరియు ఎవరైతే ఇంకా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.